అందరికీ నమస్కారం. 25వ తారీఖు ఈ నెల 6 మనుషులను ఎంకరేజ్ చేస్తూ నా మీద దారుణంగా జరిగిన ఎలిగేషన్స్కి నేను ఇచ్చే సమాధానం ఇదే. ఒక పక్క మన దేశం సరిహద్దుల్లో పాకిస్తాన్తో యుద్ధం చేస్తే అవి కవర్ చేయడం మానేసి ఏవో ఒక ఫేక్ ప్రాబ్లమ్స్ తీసుకుని ఒక ఫేక్ ఎలిగేషన్స్ వచ్చిన 6 కూర్చోపెట్టి 3.5 గంటలకు పైగా వితౌట్ ఎనీ ప్రూఫ్స్, వితౌట్ ఎనీ రైట్ ప్రూఫ్స్తో TV5 ముందు కూర్చోపెట్టి దారుణంగా నా మీద ఎలిగేషన్స్ వేసిన 6 ఇంటర్వ్యూ చేసిన మూర్తి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలో తెలియట్లేదు. సార్, ప్రూఫ్స్ అంటే చేతుల్లో 2 కవర్లు 2 పొగోడి పొట్ల లాంటి పేపర్లు పెట్టుకొని ప్రూఫ్ అంటే ప్రూఫ్ అవ్వదు సార్. ప్రూఫ్ అంటే ఇది సార్. ఫస్ట్ ఎలిగేషన్ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించి. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ స్థాపించింది సెప్టెంబర్, నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్టోబర్లో స్థాపించాను. అక్టోబర్లో స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ద కంప్లీట్ బ్యాంక్ స్టాంప్ చేసిన సీజ్డ్ స్టేట్మెంట్ ఇది వితౌట్ యాజ్ ఏ ఓనర్, వితౌట్ మై సిగ్నేచర్ అథారిటీ ఇంకొక బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవడం ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. అలాంటిది ఆ స్టేట్మెంట్లో దెర్ ఈజ్ నథింగ్ ప్రూఫ్. అండ్ వాళ్ళు ఒక్కొక్కరు 25,000 లేకపోతే 25 లక్షలు ఉన్నాయని చెప్పారు కదండి. ఎలా చెప్తారండి? ఇట్స్ ఎ కంప్లీట్ స్టేట్మెంట్. ఐ హ్యావ్, మీరు ఎవరన్నా ఆడిటర్ని చేయించుకోండి, ఎనీ టైమ్ ఐఎమ్ దేర్ విత్ దెమ్. మొత్తం ఈ 3 నెలల్లో కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఇస్ జస్ట్ ఎ బేబీ, ఇట్స్ ఎ స్మాల్ బేబీ. ఇప్పుడు స్థాపించబడ్డ NGO అది. ఎందుకంటే అందరూ నా మీద పడి ఏడుస్తారు, నాకు అర్థం కాదు. తిప్పి కొడితే 11.5 లక్షలు ఇప్పటివరకు పోగైంది. అందులో నేను ఒక షోకి వెళ్తే నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్కి డబ్బులు ఇవ్వండి అని చెప్పి నాకు డబ్బులు ఇవ్వకుండా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్కి రెమ్యునరేషన్ లేకుండా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో వేయించుకున్నవే ఆల్మోస్ట్ లైక్ 6 lakhs. ఒకటి నాకు ఇచ్చిన మెయిన్ దాంట్లో TGP భరత్ గారు లోగో లాంచ్ చేస్తే 1 lakh ఇచ్చారు కర్నూలులో. 1 lakh ఇది ఇన్ దిస్. అండ్ అనంతపురంలో MS రాజు గారు చెక్ ఇచ్చారు, ఆ చెక్ బౌన్స్ అయింది. చెక్ రిటర్న్ ఆల్సో ఇన్ దిస్. అండ్ మిర్రర్స్ విజయలక్ష్మి గారు వాళ్ళు ఫ్యాషన్ షో చేస్తే కౌశల్ ఆర్మీ ఫౌండేషన్కి మీరు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి 1 lakh ఇచ్చారు, దట్స్ ఆల్సో ఇన్ దిస్. అండ్ ఆల్సో లైన్స్ విజయ్ కుమార్ గారు 1 lakh నాకు బహుముఖ ప్రజ్ఞాశాలి అవార్డు వచ్చి ఇచ్చారు, దట్స్ ఆల్సో ఇన్ దిస్. నా ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కంపెనీకి, IIT కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేయమని 10 లక్షలు నాకు ఆఫర్ చేస్తే మీరు నాకు ఆఫర్ చేయొద్దు, ఈ 10 లక్షలు ఈ ఫౌండేషన్ కొంటే ఎన్నో మంచి పనులు చేయొచ్చు అని చెప్పి నా రెమ్యునరేషన్ సాక్రిఫైస్ చేసుకుని ఆ 10 లక్షలు ఇందులో వేయించుకున్నాను. అందులో భాగంగా వాళ్ళు 2 లక్షలు రిలీజ్ చేశారు, అది కూడా చెక్ నా పేరు మీద ఇచ్చారు. నా పేరు మీద ఇచ్చిన వెంటనే నేను నా పేరు నుంచి కౌశల్ ఆర్మీ ఫౌండేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంకొక 8 లక్షలు హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు ఇస్తాను ఒప్పుకున్నారు. వాళ్ళు ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. అది నా రెమ్యునరేషన్ కూడా నా రెమ్యునరేషన్ నేను సాక్రిఫైస్ చేసుకుని కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కోసం చేస్తే హౌ కెన్ దే సే కమర్షియల్? నేను నిజంగా కమర్షియల్ అయితే రేపు మొన్న నర్సీపట్నంలో మన అయ్యన్న పాత్రుడు గారి క్రికెట్ మ్యాచ్కి జస్ట్ యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఫ్రీగా వెళ్ళి చేసిన వీడియో కూడా ఉంది. అక్కడ కూడా మన అయ్యన్న పాత్రుడు అబ్బాయి ఏం మాట్లాడారో చూడండి, యూట్యూబ్లో కొడితే మొత్తం వస్తాయి. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ప్లే రైట్ నౌ. నేను నిజంగా కమర్షియల్ అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 3.5 నెలల పాటు నా కౌశల్ ఆర్మీ, నాకు బిగ్ బాస్ ఉన్నప్పుడు వీళ్ళు నాకు లైఫ్ ఇచ్చారు. 3.5 నెలల పాటు మొత్తం అన్ని మానుకుని వాళ్ళ కోసం రాత్రింపోగలి ఎక్కడికి రమ్మన్నా ఒక్క పైసా తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నిజంగా నేను కమర్షియల్ అయ్యి ఉంటే నేను ఈరోజు బిగ్ బాస్ అయిన తర్వాత నేను నా ప్రయోజనాల గురించి నేను ఎన్నో డబ్బులు సంపాదించి ఎన్నో ఆఫర్లు వచ్చాయి, ఒక్క ఫోన్ ఎత్తలేదు. నన్ను ఎన్నో ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి, ఒక్క ఫోన్ ఎత్తలేదు. నాకు ఫస్ట్ నాకు గెలిపించిన వీళ్ళకి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఊరు వెళ్ళి ప్రతి ఒక్కరు అభిమానంతో ఎక్కడికి పిలిచినా, ఎలా పిలిచినా, ఎప్పుడు పిలిచినా కాదనుకుంటూ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు అభిమానాన్ని వాళ్ళ ఎంతో అభిమానంగా కొన్ని వేల మంది వచ్చారు. వాళ్ళు హ్యాపీగా పంపించాలని చెప్పి రాత్రి 2 అయినా 3,000 మందికి పైగా సెల్ఫీలు ఇచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సిటీస్లో సెల్ఫీలు ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై చేసి పంపించిన రోజులు జరిగాయి. బికాజ్ ఐఎమ్ ఫర్ ఫ్యాన్స్, ఐఎమ్ విత్ ఫ్యాన్స్. ఒక నిజంగా కమర్షియల్ అయితే బయటకు వచ్చిన తర్వాత నా స్వప్రయోజనాల కోసం ఎన్నో చేసుకోవాలి. నేను ఒక ఆక్సిజన్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నప్పుడు అడగండి, ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేసి అడగండి. ఈవెన్ టిల్ నౌ ఐ డెంట్ ఈవెన్ టేక్ ద అగ్రిమెంట్ బికాస్ ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్, ఐఎమ్ ఓపెన్. వైజాగ్ నుంచి
50 రూపాయలతో అడుగు పెట్టాను సార్ హైదరాబాద్లో. దేనికి సార్? జీవితం ఏదో సాధించాలి, నా తల్లికి ఇచ్చిన కోరిక నిలబెట్టుకోవాలని 20 సంవత్సరాలు కష్టపడితే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. అందులో నేను కామన్ మ్యాన్కి ఎంటర్ అయ్యాను. ఈవెన్ ఐఎమ్ బీయింగ్ సెలబ్రిటీ, ఐఎమ్ ఏ నార్మల్ మ్యాన్. అక్కడికి వచ్చిన రెమ్యునరేషన్ అందరిలోని ఐ గాట్ వెరీ లెస్ రెమ్యునరేషన్ ఇఫ్ కంపేర్ టు ఆల్. అలాంటిది నేను ఒక ఆపర్చునిటీని లైఫ్లో మిస్ చేసుకోకూడదని ప్రతిరోజు రాత్రింపొగలు లోపల ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా, ఎవడు ఎన్ని తిట్టినా, నా బాల్స్ మీద కొడతానా, ఇంకేదన్నా నేను కేర్ చేయకుండా లైఫ్నే నా టార్గెట్ పెట్టుకుని, గేమ్నే టార్గెట్ పెట్టుకుని, గెలవాలని నా టార్గెట్ పెట్టుకుని ప్రతిరోజు రాత్రింపొగళ్ళు కష్టపడి గెలిచిన గేమ్ని ఒక మూర్తి, TV5 మూర్తి అని అతను 3 గంటలు ఫేక్ ఎలిగేషన్స్తో నా జీవితం మొత్తం నాశనం చేశాడు. ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ హౌ డేర్ హీ కెన్ డూ దట్. ప్రూఫ్స్ అంటే ఇవి. దిస్ ఇస్ ద ప్రూఫ్స్, దిస్ ఇస్ ద బ్యాంక్ ప్రూఫ్స్. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూర్చోండి, 24/7 ఐల్ బి అవైలబుల్ ఇన్ మై ఆఫీస్ యూసఫ్ కూడా. ఎనీ టైమ్, ఎనీ డౌట్స్ నా గురించి కానీ, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించి కానీ, ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చెయ్యండి. యూ కెన్ డేర్ టు ఆస్క్ మీ ఎనీథింగ్. ఇందులో తిప్పి కొడితే 11.5 lakhs ఖర్చు పెట్టింది, జస్ట్ 3.5 లక్షలు. అందులో ఒక చెక్ బౌన్స్ 2.5 లక్షలు ఖర్చు పెట్టాం. ఒకటి శ్రీకాకుళంకి, కడపలో ఒక బాబుకి కాలితే 10,000 ఇచ్చాం. మొన్నేమో డాన్ బాస్కో స్కూల్కి ఏమో 10,116 ఇచ్చాం. క్రిస్మస్లో రోజు ఎయిడ్స్ పిల్లలతో మొత్తం రోజంతా స్పెండ్ చేసి వాళ్ళకి సినిమా తీసుకెళ్ళి, వాళ్ళకి KFC కావాలన్నాయంటే KFC తినిపించి వాళ్ళతో స్పెండ్ చేసి గిఫ్ట్లు ఇచ్చి క్రిస్మస్ మొత్తం అంత గడిపి వచ్చాం. కావాలంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ మై ఫేస్బుక్. అలాంటిది రాంగ్ ఎలిగేషన్తో నేను డాన్ బాస్కో స్కూల్కి వెళ్తే వచ్చినప్పుడు 100 రూపాయలు వచ్చానంటారా? అదే మూర్తి గారు ఎలా నమ్ముతారు? వాళ్ళకి అక్షరాల 10,116 చెక్ ఇచ్చి రావడం జరిగింది. దానికి చెక్ ఇచ్చినట్టు ప్రతి పిల్లలు థ్యాంక్స్ అని చెప్పి వీడియో కూడా పంపించడం జరిగింది. అది ఆ రోజే మీరు చూస్తే నా ఫేస్బుక్లో మొత్తం ఉంటుంది వాళ్ళు థ్యాంక్స్ చెప్పిన వీడియో. గోపి, ఇఫ్ యూ ఆర్ ప్లే దాట్. ఎవరైతే 100 రూపాయలు ఎలిగేషన్ చేశాడో అతనే ఉన్నాడో, వీడియోలో కూడా అతనే ఇచ్చాడు. అతనే పక్క నుండి చెక్కు తీసుకెళ్ళి అతనే ఇచ్చాడు. నోరు ఉందని కదా ఇష్టం వచ్చినట్టు చేయకండి. అండ్ కమింగ్ టు ఫౌండేషన్ ఇస్ క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, అకౌంట్స్ క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇచ్చిన ప్రతిరోజు అప్డేట్ అయ్యే విధంగా నేను ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేస్తాను. దట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మీ అందరి ఎలిగేషన్స్ ప్రకారం దిస్ ఈస్ ద కంప్లీట్ సీజ్డ్. దిస్ ఇస్ స్టేట్మెంట్ అండ్ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఈస్ క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ అడగచ్చు, నేను క్లారిఫై చేస్తాను. బికాజ్ ఇట్స్ అ బేబీ. ఎన్నో సంస్థలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. అవన్నీ ఆపేసి ఇది జరుగుతుంది కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించి కాదండి, కౌశల్ గురించి. కౌశల్ జీవితంలో నాశనం అయిపోవాలి, కౌశల్ పైకి ఎదగకూడదు. ఎందుకంటే ఏమి కానీ ఒకడు బిగ్ బాస్కి వెళ్ళి అంతమంది జనాలు సంపాదించుకున్నాడు, వాడు నాశనం అయిపోవాలి అంతే. నేను కర్నూలు వెళ్ళింది ఒక వ్యక్తి, వీళ్ళు కౌశల్ ఆర్మీని వ్యవస్థాపకులు అని చెప్పి ఇమామ్ షేక్ అని చెప్పి ఒక అతను ఇంట్రడ్యూస్ చేశారు కదండి. ఎవడండి అతను? అతను వ్యవస్థాపకుడా? ఎవరు చెప్పారు అతను వ్యవస్థాపకుడని? కౌశల్ ఆర్మీ స్టార్ట్ చేసింది షాన్ పటేల్, కరీంనగర్ అబ్బాయి. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు June 23 ఎప్పుడు స్టార్ట్ చేశాడు. అతను వ్యవస్థాపకుడు. వీళ్ళందరూ అతను ఫాలో అయ్యేవి కొన్ని 100,000 గ్రూపులు స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్కరికి నా గ్రూపులు నాశనం చేయాలి, నా గ్రూపుల్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ గ్రూప్లో ఆ అడ్మిన్కి చూడండి ఎన్ని మెసేజ్లు. గ్రూప్ను ఆపేస్తావా లేదా? గ్రూప్ను ఒక హ్యాండ్ ఓవర్ చేస్తావా లేదా? కౌశల్ గ్రూప్లో తీసేస్తావా లేదా? నేను గ్రూప్ని అడ్మిన్స్ని నేను కంట్రోల్ తీసుకున్నానా? ఏ గ్రూప్కి అడ్మిన్ కంట్రోల్ తీసుకుని చూపించండి. వాళ్ళ అన్నయ్య ఇది నీ కోసం పెట్టిన గ్రూపు, నువ్వు కూడా ఇందులో అడ్మిన్గా ఉంటే బాగుంటుంది అంటే, సరేనమ్మా నేను ఉంటాను, బట్ యాక్టివ్గా ఉండలేను, ఉండమంటే ఉంటాను, మీకోసం ఉండమంటానే ఉంటాను. నేను జాయిన్ అయిన 2-3 గ్రూపులు ఉన్నాయి, కొన్ని 100 గ్రూపులు. నేను జాయిన్ అయింది జస్ట్ 2-3 గ్రూప్స్ మాత్రమే. అలాంటిది నోరుందని ఇష్టం ఎలిగేషన్ చేస్తారా? కన్వింగ్ టు శేషు బాబు ఫ్రమ్ విజయవాడ. ఒకప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది ఆర్మీని చూసి తప్పుపోయి జీవితంలో ఎప్పుడు రాని ఫ్యాన్స్ వచ్చారు, వీళ్ళు ఒక మంచి మార్గంలో నడిపించాలని బయటకు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళందరినీ కలిపి మాట్లాడి మనకు మంచి పనులు చేయాలి, ఒక మంచి NGO స్థాపించాలి, మన యూత్కి ఇన్స్పిరేషన్గా మారాలని చెప్పి వాళ్ళందరినీ పట్టుకుని కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి మంచి మంచి పనులతో ముందుకెళ్ళాలని స్థాపించినప్పుడు వాళ్ళు ఎవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటో, వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఐఎమ్ 4 months ఐఎమ్ లాక్డ్ ఇన్సైడ్ ద బిగ్ బాస్. ఒకడేమో బిగ్ బాస్లో ఉన్నప్పుడేమో ఎడిటర్కి డబ్బులు ఇచ్చి గెలిచానంటాడు. ప్రూఫ్స్ చూపించమనండి. దిస్ ఇస్ ఆన్సర్ డబుల్ మా టీవీ ఓన్లీ, దే హ్యావ్ టు షో ద ప్రూఫ్స్. వీళ్ళు ఎవరి మీద పడితే ఛానల్ మీద ఎలిగేషన్ చేస్తే ఎవరు ఇస్తారండి? ఆ ఎడిటర్ని చూపించి కూర్చోబెట్టండి.
I'll give my title back, I'll give my cash back, నాకు వచ్చిన ప్రతి రెమ్యునరేషన్ I'll give it back. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేయకండి. దిస్ ఈజ్ ఒక కామన్ మ్యాన్ సక్సెస్. డోంట్ అబ్యూస్ ద కామన్ మ్యాన్ సక్సెస్ బికాస్ ఇది 20 సంవత్సరాల కష్టం నాది. ఈ కష్టం అనేది ఉండేది 1 సంవత్సరం మాత్రమే అండి. నెక్స్ట్ బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతే నన్ను మర్చిపోతారు. ఆబ్వియస్లీ నాకు ఒక షాప్ ఓపెనింగ్ పిలిచినప్పుడు, ఇక్కడ అప్పుడు పిలిచినాడు, వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నప్పుడు ఆబ్వియస్లీ డబ్బులు, సెలబ్రిటీ ఎవరైనా, సెలబ్రిటీ స్టేటస్లో ఎవరైనా డబ్బులు తీసుకుని వెళ్తారు ఎవరైనా. అందులో ఎవరిని ఇంత ఇమ్మని అంతేమని డిమాండ్ చేయలేదు. మాకు ఇంతో బడ్జెట్ ఉంటే తప్పకుండా వస్తానని చెప్పి ప్రతి షాప్కి వెళ్ళి ఓపెన్ చేశాను. ఇఫ్ ఐఎమ్ కమర్షియల్, వాళ్ళు నాకు 2 లక్షలు ఇస్తాంటే 2 లక్షలు 20 లక్షలు అడిగేవాడిని. బట్ నాకు కావాల్సింది అక్కడ ఆ ఊరిలో అభిమానులు నన్ను చూడాలి, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఆ ఉద్దేశంతో ప్రతి ఊరు వెళ్ళాను నేను. కేఎల్ఎం షాపింగ్ మాల్ బయటికి వచ్చిన తర్వాత చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. అభిమానులు అందరినీ పిలిచిన రమ్మని, వాళ్ళ అభిమానంతో వచ్చారు అక్కడికి. కావాలంటే కళామందిరి కళ్యాణ్ గారిని అడగండి ఎంత డబ్బులు తీసుకున్నానో ఆ 4 షాపుల ఓపెనింగ్కి ఎంత ఇచ్చారో తెలుస్తుంది. వితౌట్ ప్రూఫ్స్ మూర్తి గారు ఒక చేతిలో పేపర్ చూసుకుని ఉంది అంటే ఉంది కరెక్టే మీరు చెప్పింది కరెక్టే, ఇదేంది ఎలిగేషన్ చేయడం కాదండి, చూపించమనండి. వాళ్ళు పేపర్ చూపిస్తున్నారు కానీ దే ఆర్ నాట్ షోయింగ్ ద ప్రూఫ్స్. దిస్ ఈజ్ ద ప్రూఫ్స్. ఇది అండ్ శేషు అనే వ్యక్తి బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత అన్నయ్య అంటే కొన్ని 100 మంది మా ఇంటికి వచ్చారు, కొన్ని స్వీట్లు పట్టుకొచ్చారు, నెక్స్ట్ ఏమో బొకేస్ పట్టుకొచ్చారు, అభిమానంతో ఏవో చేశారు. నేను అందరిని రిసీవ్ చేసుకున్నాను, అందరికీ సెల్ఫీలు ఇచ్చాను, అందరినీ హగ్ చేసుకున్నాను, గుండెకి ఆప్యాయంగా హగ్ చేసుకున్నాను, హద్దుకున్నాను. తర్వాత అన్నయ్య మా ఊరు రావాలి, అభిమానం చాటుకోవాలి, మా అభిమానం చాటుకోవాలి, మీకు కొన్ని వేల మంది ఓట్లు వేశారు, మా ఊరు వచ్చి వాళ్ళు కలవాలంటే నేను అందరి దగ్గరికి వెళ్ళాను, కలిశాను. నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదండి నాకు ఫ్లైట్ ఇవ్వండి, లేకపోతే నాకు బిజినెస్ క్లాస్ ఇవ్వండి అని. మాకు కారు పంపిస్తాం, కార్లో రండి అంటే కార్లో వెళ్ళాను. మీకు ఫ్లైట్ పంపిస్తాం, ఫ్లైట్లో వెళ్ళంటే ఫ్లైట్లో వెళ్ళాను. 4 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవడైనా అన్ని రోజులు లాక్ అయిన తర్వాత పిల్లలతో ఏదో ఊరు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి వస్తాడండి. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ లాగా ఎక్కువ చేశారు, వీళ్ళు కొత్త ఫ్యామిలీగా ఫామ్ అయ్యారని చెప్పి వాళ్ళ కోసం నేను బయటకు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీని కూడా ఎక్కడికి బయటకు పట్టుకెళ్ళకుండా 3 నెలలు వాళ్ళతో గడిపాను. నేను నా సినిమాలు అన్నీ మానుకుని వాళ్ళతో గడిపాను. బికాజ్ ఐ ప్రామిస్ దెమ్. బయటకు వచ్చిన తర్వాత నాకు ఎవరైనా అమ్మ బయటకు పిలిచి ఆవకాయ పచ్చడి పెట్టి ఇంట్లో పెట్టి నాకు మెతుకులు తినిపిస్తానా వెళ్ళి నేను తిన్నాను. నాకు అక్కడ కావాల్సింది అభిమానం, డబ్బు కాదు. అక్కడ నా ఫ్యామిలీని కూడా చిన్న పిల్లలు అండి, 2 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు కూడా మొత్తం వాళ్ళు నన్ను బిగ్ బాస్ పప్పా మిస్సింగ్ అంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళాను. బయటకు వచ్చిన తర్వాత నేను కమర్షియల్గా వాళ్ళ సూపర్వైజర్ల కోసం నేను ఏ ఊరు వెళ్ళలేదు, ఎక్కడికి టూర్ వెళ్ళలేదు. నేను ప్రజల కోసం గడిపాను. ఎందుకంటే నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి. ఎవడో ఏదో చెప్తే ఎలా నమ్ముతారండి మీరు? ఎవరెవరో ఏదేదో ఒక రాంగ్ ఎలిగేషన్ చేస్తే ఇన్ని రోజులు ఒక నిజాయితీకి, ఒక పేషెన్స్కి, మైండ్ సెట్కి, యాటిట్యూడ్కి మీరు బానిసైన మీరు, ఓట్లేసిన మీరు అంతా అప్రిషియేట్ చేసి కౌశల్ ఆర్మీ ఫ్యాన్స్గా, కౌశల్ ఆర్మీ సభ్యులుగా కౌశల్కి ఇన్ని ఓట్లు వేయించిన మీరు ఎలా నమ్ముతారు? ఎవరో రోడ్డు మీద వెళ్ళే ఓట్లు చెప్తే కుక్కలు రోడ్డు మీద అరుస్తూనే ఉంటాయి. నేను అందరిని పిలిచి బిస్కెట్లు పెట్టి వాళ్ళని పాలించలేనండి. వాళ్ళు చెప్పిన ఎలిగేషన్స్కి ఇది నా గురించి చెప్పారు కాబట్టి జనాలకు నేను ఆన్సర్ చేయాలి కాబట్టి ఈరోజు ఒక పక్క యుద్ధం అవుతున్నా సెల్యూట్ కొడుతూ ఈరోజు మీ ముందుకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే బికాస్ ఐ కాంట్ ఏబుల్ టు హోల్డ్ దట్. ప్రతిరోజు నా భార్య మీద వచ్చే ట్రోల్స్ని, నా మీద వచ్చే ట్రోల్స్ని ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇవాళ. ఆ పూర్తిగా ఆ టైంలో యూత్కి ఇన్స్పిరేషన్గా అందరినీ పిలిపించి యుద్ధం అవుతుంది, మన సైనికుల్ని, ఇంకా ఇలాంటి సైనికులు ఎంతోమంది తయారు చేయాలని చెప్పాల్సిన టైంలో ఒక రాంగ్ ఎలిగేషన్స్ ఆర్గన్ కూర్చోబెట్టి మాట్లాడిపించారు. అసలు అక్కడ మన ఇండియాలో మన పరిస్థితి ఏంటి, ఇక్కడ అవుతుంది ఏంటి? ఒక రాంగ్ ఎలిగేషన్స్ 3.5 గంటలు ఒక పాపులర్ టీవీ ఛానల్లో స్పాయిల్ చేసే అసలు అతను ఏమనుకుంటున్నారు? జస్ట్ టీఆర్పీ. కౌశల్ పేరు చూస్తే కౌశల్ పేరు యూజ్ చేసుకుని టీఆర్పీస్ వస్తాయి. అక్కడ లైవ్లో వాళ్ళు 10,000 20,000 వ్యూవర్స్ వస్తాయి. జస్ట్ టీఆర్పీస్ కోసం ఒక జీవితం నాశనం చేశారు వాళ్ళు. అక్కడ చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు, నేను అడిగిన వాళ్ళు బాగానే ఉంటారు. ఇక్కడ జీవితం నాశనం అయింది. నాకు ఎన్నో ఆశలతో బయటకు వచ్చిన తర్వాత జీవితంలో 20 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమా ఆఫీస్ తిరిగి ఒక వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కష్టపడి గెలిస్తే బయటకు వచ్చింది వీళ్ళు చేసే పనులు ఇవా. ఇప్పుడు రేపు ఇలాంటి అవకాశాలు నన్ను ఇలాగ చేస్తున్నారని చెప్పి బయటకు జనాలు చూస్తే నిజం అనుకుంటారా, అబద్ధం అనుకుంటారా? జనాలకేంటి, ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే నిజం అంతే. అది ప్రూఫా కాదా, ఆపోజిట్ పర్సన్ ఏమవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నాడో అనుకోరాళ్ళు. శేషు అనే వ్యక్తి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను కొన్ని
వందల మంది ఉన్న ఆర్మీలో ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ పెట్టి ఆ ఊర్లో మంచి పనులు చేయడానికి కొంతమందిని పెట్టడం జరిగింది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ నాకు తెలియదు, ఎందుకంటే నాకు అప్పుడే బయటకు వచ్చాను కాబట్టి వాళ్ళ గురించి పర్సనల్గా తెలియదు. కాకపోతే శేషు బాబు ఫ్రమ్ విజయవాడ అనే వ్యక్తి కౌశల్ని కలవాలంటే నువ్వు నాకు న్యూడ్ పిక్చర్స్ పంపించాలి, కౌశల్ని కలవాలంటే నువ్వు నాకు నేకెడ్గా ఉన్న ఫొటోస్ పంపించాలి, అప్పుడు కల్పిస్తాను. ఈడవడాన్ని నన్ను కల్పించడానికి ఎన్నో అమ్మాయిలు, ఒక్క నిమిషం, ఎంతోమంది అమ్మాయిలు నాకు ఫోన్ చేసి, మైనర్ అమ్మాయిలు ఫోన్ చేసి, అన్నయ్య ఇలా అంటున్నాడు అతను, మీకు కలవాలంటే ఇలాగా నన్ను అడుగుతున్నాడు, అతని సెల్లో న్యూడ్ పిక్చర్స్ చూసిన అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పిన ఆడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అతన్ని నేను నమ్మలేదు, వీళ్ళందరినీ చెప్పింది ప్రూఫ్ లేక నమ్మనని చెప్పాను. ఆఖరికి 31st నైట్ అయిపోతుంది, ఎయిర్పోర్ట్లో నా ముందు ఇద్దరు అమ్మాయిలు నాతో వచ్చి సెల్ఫీ తీసుకుంటే వాళ్ళని బూతులు తిట్టాడు ఎయిర్పోర్ట్లో అందరి ముందు. నేను దానికి కనెక్ట్ అయ్యి, హౌ డేర్ యూ కెన్ టాక్ టు ద గర్ల్స్ ఇన్ ద పబ్లిక్ ఎయిర్పోర్ట్లో పబ్లిక్కి ఎలా మాడతాం అని చెప్పి నేను ఫైర్ అయ్యి, నేను లోపలికి సీరియస్గా వెళ్ళిపోతే అమ్మాయిలు నా గురించి తప్పుగా మాట్లాడారు, అతని గురించి తప్పుగా మాడని చెప్పి అమ్మాయిలు బయటకు వచ్చిన కారుతో గుద్దించడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి ఒక వ్యక్తి ఇలా బయటకు వచ్చి నేను అప్పుడు అతను కౌశల్ మొన్న మోజో టీవీలో రోల్ రైడా మీద జరిగిన ట్రోలింగ్లో కూడా అతను స్వయాన మోజో టీవీకి ఫోన్ చేసి, కౌశల్ అన్న చాలా స్ట్రిక్ట్, అతని విషయంలో నేను ఒక చిన్న నేను తప్పు చేయడం వల్ల నన్ను గ్రూప్లోంచి ఆర్మీలోంచి తీసేయడం జరిగింది, అతను ఎంత స్ట్రిక్ట్ నాకు తెలుసు, అతనే స్వయాన చెప్పిన ఆడియో కూడా ఉంది, వీడియో కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్లే, గోపి ప్లే. మా ముగ్గురు అయితే ఏం లేవు, మా ముగ్గురు అయితే ఎవరీ లేవు. ఎవరంటే రాత్రి కూడా ఒక అమ్మాయి వచ్చింది కన్వెన్షన్ లో, నేను చూసాను, పింక్ కలర్ డ్రెస్ అండ్ కౌశల్ ఆర్మీ తరఫున, ఎస్ దట్ గర్ల్. అండ్ చాందనితో కూడా చాలా గొడవ అయింది, అది కూడా నేను చూసాను, నేను కలర్ చూసాను, విన్నాను కూడా. అండ్ కౌశల్ ఆర్మీలో ఉన్న చాలా మంది అమ్మాయిలు, నియర్లీ ఒక 6-7 మెంబర్స్ తోని తను సెక్షువల్ గా కూడా కలిశాడు, నాతో చెప్పాడు. అందరి పిక్స్ తన దగ్గర ఉన్నాయి ఫోన్ లో, నేమ్స్ అయితే నాకు తెలీదు, బట్ తను చెప్పాడు అనమాట. వీడియో కాదు, పిక్స్ ఉన్నాయి, 100 పిక్స్. కౌశల్ ఆర్మీ సభ్యులందరినీ ప్రొవోక్ చేసి వాళ్ళందరి చేత రెచ్చగొట్టించి అందరినీ ట్రోల్స్ చేపిస్తాను అంటున్నారు కదా. నేను ఎవరిని ట్రోల్ చేయలేదండి. నన్ను నమ్ముకొని కౌశల్ ఆర్మీలో ఎవరైనా బూతులు తిడితే, ఆ బూతులు తిడితే వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి గురించి, ఎందుకంటే రోల్ రైడా కిందన సపోర్ట్ చేసి ఒక అమ్మాయి మెసేజ్ పెడితే, ఆ అమ్మాయి కూడా ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది, ఆ అమ్మాయి మెసేజ్ పెడితే ఆ అమ్మాయి కింద బూతులు మెసేజ్లు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పండి అన్నాను. కానీ నేను ఆడియో క్లిప్ వినిపిస్తున్నారు కదా మూర్తి గారు, దానికి సమాధానం ఆ బూతులు మాట్లాడే అబ్బాయిలకి సమాధానం చెప్పండి, నాట్ అందరికీ. వాళ్ళు ఎవరైతే ట్రోల్స్ చేసి బూతులు తిట్టారో వాళ్ళ మీద ఆల్రెడీ ఫైల్డ్ FIR కేస్ ఇన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అండ్ దిస్ ఈజ్ ఫైల్డ్ ఆన్ 19/2/2019. వాళ్ళు ఆల్రెడీ గూగుల్కి పంపించారు, తొందరలో బయటకు వస్తాయి, ఎవరు చేశారో ఎందుకు చేశారో వాళ్ళు దే విల్ గెట్ అరెస్టెడ్. ఇది చేసింది వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి కాదు. అండ్ కమింగ్ టు మై ఫిలిం, నేను బయటకు వచ్చిన తర్వాత సోమిశెట్టి హరికృష్ణ కర్నూల్ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి, నేను KLMకి వెళ్తే పక్కన రూమ్ తీసుకుని క్రౌడ్ ఎంత వస్తారో అంతా చూశారు. తర్వాత ఇంటికి వచ్చారు, అన్నయ్య మీతో సినిమా చేస్తాం, నీ ఫస్ట్ సినిమా చేస్తా, నేనే చేయాలి, నేను మీకు వీరాభిమాని అని చెప్పి 3 నెలలు నన్ను హోల్డ్లో పెట్టి సినిమా చేస్తానని చెప్పి, రేపు ఇంకొక 10 రోజులు సినిమాకి వెళ్తాం అన్న టైంలో, అన్నయ్య నేను ఇప్పుడు సినిమా చేయట్లేదు, నేను ఇప్పుడు వేరే స్థలాలకు ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఇప్పుడు తనీష్ మూవీకి ఫైనాన్స్ వేరే వాళ్ళ చేత ఇప్పిస్తున్నాను అని చెప్పారు అతను. నేను అతనికి ఏం పెట్టానంటే మెసేజ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో. దానికి జస్ట్ 1 వీక్ ముందే చెక్ ఒకటి నాకు ఇచ్చారు అతను, 9.5 lakhs చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి మీకు ఇంకొక ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఫస్ట్ మీద ఫిల్మ్ తీస్తానని చెప్పిన వ్యక్తి. సో మళ్ళీ అతని ద్వారా ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అతను ఇచ్చిన మాట అతను నిలబెడుతున్నారు, నేను ఇచ్చిన మాట నేను నిలబెడుతున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఈ సినిమా తొందరలో స్టార్ట్ అయ్యి
తొందరలోనే సెటిల్మెంట్కి వెళ్ళి తొందరలో మీ ముందుకు వస్తారని రావాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇది చెక్కిచ్చి అందరి ముందు చెప్పండి అని చెప్పి చెప్పించుకున్న వీడియో ఇది. అతను దుబాయ్లో వచ్చిన తర్వాత సినిమా ఏమైపోయింది, ఆగిపోయింది. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు తనీష్ గారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోనే కౌశల్ బయటికి రా కొడతాం, కౌశల్ బయటికి రా నేనేంటో చూపిస్తా అన్నారు కదా, చూపించారు సార్. మీరు గెలిచారు, నిజంగా అప్రిషియేట్ యూ సార్. మీరు నాతో సినిమా చేస్తానన్న వాళ్ళని మీరు ఫోన్స్ చేసి మీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళతో కలిసి మీరు వాళ్ళ హోటల్కి వెళ్ళి వాళ్ళ హోటల్లో ఉండి నా యాంటీస్ ఎవరైతే కౌశల్ ఆర్మీని అమ్మాయిలు అసభ్యంగా ప్రతి వాళ్ళందరినీ తీసిన వాళ్ళతో కూడబెట్టుకుని నా మీద ఇన్ని ట్రోల్స్ చేయించి నా సినిమానే దూరం చేశారు కదా సార్. మీరు నిజంగా గెలిచారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడో ఉన్న బాబు గోగినేని గారు యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, ఇండియా వచ్చి మాట్లాడండి. నేను మీకోసం నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్మీ అంటే మా వాళ్ళు పెయిడ్ ఆర్మీ కాదని చెప్పి కొన్ని వేల మంది ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని వాక్స్ చేశారు. నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పే చేశాను సార్, ప్రూఫ్ ఏంటి అని అడగడానికి మీరు నా దగ్గర రాకపోయినా మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను ఆస్ట్రేలియా వచ్చాను. ఆస్ట్రేలియా ముందు ధైర్యంగా డిబేట్ పెట్టించాను. ఆ డిబేట్లో మీరు మొత్తం చూస్తారు నేను అతనితో ఏం మాట్లాడాను ఏంటో. మీకు దమ్ము ఉంటే యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, మీకు ఇక్కడ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని చెప్పి యూకేలో ఉండి కూర్చోవడం కాదు. విజయ్ మాల్యా గారి లాగా రండి, హైదరాబాద్లో రండి, ఎన్ని డిబేట్లు కన్నా రెడీ. మీకు TV5 మూర్తి గారు క్లోజ్ అని చెప్పి నా మీద ఎన్ని ఎలిగేషన్ చేసినా ఏమీ పేకలేరు మీరు. ఇన్ని రోజులు తేజస్విని మడివాడ, దీప్తి సునాయన వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు వస్తున్నాయి నోర్లు. వీళ్ళు టీవీ5లో ఇంటర్వ్యూ అయిపోతే ఇప్పుడు లెగుస్తున్నాయి నోర్లు మీ అందరికీ. ఇన్ని రోజులు ఏమయ్యాయి? నిజంగా నా మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటే, నా మీద అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు కామ్గా కూర్చున్నారు మీరు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేనేంటో మీకు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేను లోపల ఏం చేశానో? నిజంగా నేను అంత దుర్మార్గనైతే ఇన్ని రోజులు మీరు కామ్గా ఎందుకు కూర్చున్నారు? అంటే కౌశల్ ఆర్మీ పేరుతో ఎవరో 10 మంది వచ్చి TV5కి ఇక్కడికి చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? ఇదంతా మీరు చెప్పించారు. ఐ నో దాట్. మీదంతా ఒక సిండికేట్. బికాజ్ బిగ్ బాస్ హౌస్లోని నన్ను స్పాయిల్ చేయాలని చేశారు. మీ అందరూ ఒక్కటై నన్ను ఎలా ఏం చేశారు, ఎన్ని మాటలు అన్నారో జనాలు చూశారు కెమెరాలో. ఇక్కడ కెమెరాలు లేకుండా మీరు ఏం చేయకండి. ఇన్ని రోజులు లైవ్లో పెట్టి ఇప్పుడు అంటారా? నీకెంత ధైర్యం ఉంటే అంటావు. ఎవరో ఒక 10 మంది గొర్రెల్లాగా వచ్చి TV5కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాత్రం అందరూ గొర్రెలు అవుతారా? ఆ గొర్రెలు నిజంగా గొర్రెలు ఇన్ని రోజులు ఏం చేస్తావు? 4 నెలలు ఏం చేసావు? 4 నెలలు ఏం మాట్లాడావు? ఇప్పుడు వస్తుందా నోరు నీకు? 20 సంవత్సరాల కష్టాన్ని ఒక 10 మంది మాటలు రాంగ్ ఎలిగేషన్స్తో రాంగ్ ప్రూఫ్స్తో తీసుకెళ్ళి నా జీవితం నాశనం చేశారు. అండ్ మూర్తి గారు యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. అండ్ హరి గారి గురించి చెప్పాలంటే అతను నాకు అభిమానే, కాదనట్లేదు. అతను నేను యాక్చువల్గా సేనా సినిమా చెయ్యాలి. యాక్చువల్గా మన ఒక నోన్ ప్రొడ్యూసర్ గారితో చేయాలి. అతని సినిమాకి ఫైనాన్స్ చేస్తానని చెప్పి ఎప్పుడైతే ఇది పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అని తెలిసిందో అతను బ్యాకప్ అయిపోయారు. నేను చేయనండి అని చెప్పి. సరే ఇంకొక సినిమా చేయండి, ఇంకొక సినిమా చేస్తానంటే నేను ఈ సినిమా చేసుకుంటాను. లేదు, మీరు ఏ సినిమా చేయకూడదు, మీరు నాతోనే సినిమా చేయాలి, మీరు నాకు ప్రామిస్ చేశారు అని చెప్పి మా గ్రూప్స్లో నాకు ట్రోల్స్ చేయించారు. ప్రతి ఒక్కడు ఫోన్ చేసి అన్నయ్య మీరు హరి గారికి మాట ఇచ్చారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి వేరే సినిమా ఎలా చేస్తారు అని చెప్పి ఆ సినిమా కూడా ఆగేరేట్ చేశారు. కనీసం ఇతను సినిమా చేస్తానన్నట్టు ఇతను కూడా మొత్తం ఎత్తిసాడు చేతులు వాళ్ళందరితో కలిసి. అగ్రిమెంట్ రాయించుకున్నాం సార్. అగ్రిమెంట్ ఆల్సో దేర్ విత్ మీ. అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్లో 30 lakhs రెమ్యునరేషన్ రాశారు. 45 days రాసుకున్నారు. రాసుకున్న తర్వాత చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడు రేపేసుకోండి సార్, చెక్ వేయకండి సార్, మీకు క్యాష్ పంపిస్తాం సార్ అన్న మాటలు కూడా ఆడియోస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. సో ఫైనల్గా నేను చెప్పగలిసింది ఏంటంటే టీంలో హరి గారు థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు తనీష్ గారు చేసే సినిమాతో మీరు ఏదైతే ఫైనాన్స్ చేస్తున్నారో దానికి మీరు మంచి ప్రాఫిట్లు 10 రోజులు మేపి మందు పోసి వాళ్ళకి అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కౌశల్ అభిమానిస్తున్న ప్రతి కాలర్కి ప్రతి అభిమానికి వాళ్ళకి ఇంకా పని పాటు లేదు.
పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ పని ఏంటంటే ఫోన్స్ చేయడం, ఇసికించడం, కౌశల్ దగ్గర నుంచి వాళ్ళని బ్యాట్ చేసి, కౌశల్ నుంచి బ్యాట్ చేసి, కౌశల్ ఆర్మీ నుంచి బయటికి లాగడం, వాళ్ళ పని అదే. ఇవన్నిటిని బేర్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఇలా ఫోన్స్ చేస్తున్నారు, మీరు ఇలా బాధపడుతున్నాం అంటే, వీళ్ళెవరు బాధపడదు. కానీ నేను నా భార్య కర్నూలు వెళ్ళి అతనితో కూర్చుని కాంప్రమైజ్ చేసి అయిపోయిందండి, ఇక్కడ నుంచి ఇవన్నీ వదిలేయండి, అనవసరంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడడానికి వెళ్తే అతను లేదు, ఎవరైతే నన్ను హరి గారు మీరు కౌశల్ అన్నతో ఎందుకు సినిమా చేస్తారు, ఎవరైతే అవునండి కౌశల్తో సినిమా చేస్తారని చెప్పి 4 నెలలు వెయిట్ చేయించి ఇప్పుడు సినిమా చేయాలంటే ఆబ్వియస్లీ కోపాలు వస్తాయి. ఎవరైతే అతన్ని కొన్ని మాటలు అన్నారో అతనికి వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్తే, నేను వాళ్ళ కాళ్ళు వచ్చి నాకు పాదాల మీద పెడితే నేను వాళ్ళని చంపేసి అప్పుడు నేను సాటిస్ఫై అవుతాను అన్న అతను వాళ్ళ కర్నూలుకి వెళ్తే అతని మాటలు అవి. హీ వాంట్స్ టు కిల్ మీ అంట, నన్ను చంపేస్తాడంట, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చంపేస్తాడంట. ఆఖరికి మొన్న కాశ్మీర్ అటాక్ జరిగిన మేము 1K వాక్ చేసాం నక్లెస్ రోడ్లో. ఆ నక్లెస్ వాక్ కూడా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీరు రేపు నక్లెస్ రోడ్లో వాక్ చేయకూడదు, మీరు ఇవాళ ఇక్కడి నుంచి కదలకూడదని చెప్పారు. ఎందుకంటే నేను గొప్ప అయిపోతానండి వాక్ చేస్తే. నా దేశం గురించి నేను వాక్ చేస్తే నేను ఎందుకు గొప్ప అవుతాను? నేను నా దేశంలో పుట్టినప్పుడే గొప్ప అయ్యానండి. చేస్తాం ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు లేని ఒక్కనే ఉన్నాను, మన ముగ్గురే మాట్లాడుకుందాం అని చెప్పి మమ్మల్ని బళ్ళారి నుంచి అక్కడికి పిలిపించుకుని రాత్రి 10 గంటలకు అయ్యింది వాళ్ళ హోటల్కి వెళ్ళినప్పటికీ. నేను నా భార్య పర్సనల్గా కూర్చుని మాడుతుంటే మాకు తెలియకుండా ఎక్కడో బట్టల మధ్యన సీక్రెట్ కెమెరాస్ పెట్టి క్యాప్చర్ చేసి ప్రైవసీని భంగం చేసి మేమిద్దరు ఉన్నప్పుడు మొత్తం సీక్రెట్ కెమెరాల్లో వాళ్ళందరూ రూమ్లో కూర్చుని వాళ్ళ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నారు మేమేం ఆడుతున్నాం అని. వితౌట్ మై నాలెడ్జ్ హౌ కెన్ యూ కీప్ కెమెరాస్? ఒకవేళ సీసీ కెమెరాస్ అయితే ఓపెన్గా పెట్టుకోవాలి, బట్టలు వెనకాల పెట్టుకోవడం కాదు. అండ్ వీ హ్యావ్ ఆల్ ద ఎలిగేషన్స్. మానవ హక్కుల చట్టం కింద వీ ఫైల్డ్ ఎ కేస్ అగైన్స్ట్ దెమ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి దేర్. వితౌట్ మై పర్మిషన్ నా పర్సనల్ వీడియోస్ని TV5కి ఎలా రిలీజ్ చేస్తాడు అతను? ఇది మేము హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద కేసు పెట్టాం. దిస్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. సరికేస్తానంటే వద్దండి మనకి ఇలాంటి వాళ్ళతో అని చెప్పి బయటకు వస్తే ఎక్కడో రూమ్లో దోకునున్న వాళ్ళు నా కారుకి అడ్డంగా పడుకుని రాత్రి 3:30 గంటలకి నా భార్యని నానా చిత్రహింసలు పెట్టారు. కారుని వెళ్ళనివ్వకుండా, కారుని ఎక్కించేస్తాను, చంపేస్తాను అడుస్తున్నాడు కదా అతను. ఎవరండి? ప్రూఫ్ చూపించమండి. అతను ఎప్పుడో బిగ్ బాస్లో ఉన్నప్పుడు అతని మీద ఎగైనెస్ట్గా ఎవడో పెట్టిన పోస్ట్కి వీళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు పోస్టు అప్పుడు ఆడియోని నాకు కనెక్ట్ చేసి నా వాయిస్గా నేను చంపేస్తాను చెప్పినట్టు TV5లో చూపించారు. ఆ వాయిస్కి నాకు సంబంధం ఏంటి? నా మీద ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు నేను TV5లో నేను ఎప్పుడైతే ఈ ప్రోమోస్ చూసానో నేను TV5 మూర్తి గారికి ఫోన్ చేశాను. ఏంటి సార్ ఇది, అవి ఏ ప్రూఫ్స్ ఉన్నాయని మీరు వాళ్ళ మీద నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ అంటే అతను ఏమన్నారు, మీరు లైవ్లో మాట్లాడండి అన్నారు. నేను వాళ్ళెవరో వచ్చి కూర్చుని మాట్లాడతాను, ఎందుకు మాట్లాడతాను సార్? ఇప్పుడు మాట్లాడంటే బికాజ్ ఐ హ్యావ్ ఎ ప్రూఫ్స్. అప్పుడు మాట్లాడాలంటే బికాజ్ వాళ్ళు ఏం ఎలిగేషన్ చేస్తారు నాకు ఎలా తెలుస్తుందండి? అవును, వాళ్ళు ఆగండి. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు నా మనుషులు నా కౌశల్ ఆర్మీ సభ్యులు కిందకెళ్ళి అవునండి TV5లో మాట్లాడుతున్నప్పుడు అతనికి ఏ ఎలిగేషన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా తెలుస్తుంది అక్కడ? ఒక్క నిమిషం. నేను TV5 మూర్తి గారు నన్ను ఫోన్లో మాడమన్నారు, కరెక్ట్. నేను నా మీద నా మీద ఎలిగేషన్స్ చేసే రాంగ్ ఎలిగేషన్స్ చేసే వ్యక్తులతో నేను మాట్లాడను. ఎందుకంటే అవన్నీ ఫేక్ ప్రూఫ్స్. అక్కడ ఫేక్ ప్రూఫ్స్ పెట్టుకుని నేను వాళ్ళ ముందు నేను వాదించను. ఎందుకంటే ఐ హ్యావ్ టు షో ద రైట్ ప్రూఫ్స్తో నేను మీడియా ముందుకు రావాలి. వచ్చాను ఈరోజు. ఒక్క నిమిషం అండి. ఒక మీడియా పర్సన్ కాల్ చేసి కౌశల్ గారు ఇంటర్వ్యూ కావాలి ఇప్పిస్తారా అంటున్నారు. లేదండి ఆయన బిజీగా ఉన్నారు అంటే మీరేం చెప్తున్నారు? కౌశల్ గారిని ఇంటర్వ్యూకి పంపిస్తారా, డిబేట్ పెట్టమంటారా? ఇస్ ఇట్ ఎ జోక్? ఐ కెన్ షో ద ప్రూఫ్. ఇప్పుడు కాదు, ఛానల్కి వెళ్తా, ఛానల్కి వస్తా, నేను వస్తా, వచ్చి ఎవ్రీథింగ్ ఐ షో ద ప్రూఫ్. డోంట్ వరీ.
దట్స్ నాట్ అలా పెట్టి కూర్చోడం కాదు. ఆఫ్టర్ Every బిగ్ channel బాస్ has come and మూర్తి గారు మీ మీద డాక్టరేటు మీ మీద పిఎం కాల్ ఎలిగేషన్స్ ఉన్నాయండి, మన సామరస్యంగా అది బయటకి చెప్పేద్దామండి, వాళ్ళని చేద్దాం. లైన్ లో కలపండి TV5 అని మీద fight చేద్దాం. మా అమ్మాయి కూడా మీకు చాలా పెద్ద ఒక్క నిమిషం మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి అంటే అప్పుడు నేను TV5కి వెళ్ళినప్పుడు అతను చెప్పిన ఏంటంటే మీరు ఒక ప్రపంచం, మీరు ఒక ట్రెండ్, ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఓట్స్ వేశారని. అప్పుడు నేనేం చెప్పాను, నా మీద వచ్చిన ఎలిగేషన్స్ ఒక రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మీకు డాక్టరేట్ ఇస్తానంటే మిమ్మల్ని ఎలా నమ్మాలంటే అతను జయప్రద గారితో డాక్టరేట్ ఇచ్చినవి, అంబికా కృష్ణ గారికి డాక్టరేట్ ఇచ్చినవి అవన్నీ ఫొటోస్ చూపిస్తే ఆ ఫొటోస్ నాకు పంపిస్తే అప్పుడు వాళ్ళు నమ్మాల్సి వచ్చింది. అప్పుడు అతను డాక్టరేట్ అని చెప్తే అతను బయటికి చెప్పమని చెప్తే చెప్పిన మాటలు అవి. అలాగే పిఎంఓ అలాగే ఒక్క నిమిషం అండి, నేను మీరు చెప్పేదానికి సమాధానం చెప్తున్నాను. అలాగే పిఎంఓ ఎవరైతే ఉన్నారో చంద్రమోహన్ గారి వ్యక్తి, అతను నరేంద్ర మోడీ గారితో తీసుకున్న ఫొటోసు, అతను రాసిన లెటర్సు, ఇతను అప్రిషియేట్ చేస్తూ రాసిన లెటర్సు, ప్రతీక్ దోషి గారితో కలిసిన ఫొటోస్ ఇవన్నీ పంపిస్తే అప్పుడు నమ్మి అప్పుడు ఇది నిజంగానే పిఎంఓ ఆఫీస్లో పని చేస్తున్నారని అనుకుని నేను అతని దగ్గరికి అతన్ని ఫోన్ చేసినట్టు చెప్పానండి. నేను వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. ఒక్క నిమిషం అండి, ఆ రోజు ఫోన్ చేసి TV5 కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేను కాల్ చేశాను, ఒక నలుగురు కూర్చొని డిబేట్ చేస్తుంటే ఐ కాల్ యు, వై డిడ్ యు లిఫ్ట్ ద కాల్? అక్కడ ఎందుకు కాల్? ఒకవేళ మీరు TV5 నిజంగా డిబేట్ చేయాలనుకుంటే కొన్ని వందల మంది కాల్స్ చేశారు, కాల్స్ ఎందుకు ఎత్తకుండా వాళ్ళ కాల్స్ అన్ని బ్లాక్ చేసి ఓన్లీ మీకు సెలెక్టెడ్ కాల్స్ ని ఎందుకు తీసుకున్నారు? అండ్ వన్ మోర్ థింగ్ నా మనుషులు బయటకు వస్తే బయట మెడబెట్టి ఎందుకు గంటేశారు? ఎందుకు సార్? ఇట్స్ ఆల్ ప్లాన్ సార్. నా మీద ప్లాన్ చేయాల్సి, ఎందుకంటే నా మీద రాంగ్ ఎలిగేషన్స్ తో ఒక రెండు పేపర్లు పట్టుకుని రాంగ్ ఎలిగేషన్స్ తో కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఫేక్ అని ఎలా అంటారండి? షో మీ ద ప్రూఫ్స్. ఇప్పుడు దిస్ ఈస్ ద ప్రూఫ్ సార్. చూపించండి. అవును సార్, నేను అంటుంది 3 నెలల పాటు నేను ఫ్యాన్స్ కోసం గడిపాను. అతను నా దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం, హరికృష్ణ వ్యక్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అతను చెప్పింది 3 నెలల పాటు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళతో స్పెండ్ చేయాలని చెప్తే నేను అప్పుడు మ్యూజిక్ వీడియో ఒకటి చేయబోతున్నాను, మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే అతను మ్యూజిక్ వీడియోకి అప్పుడు ఇంట్రెస్ట్ చూపించి పంపించారు. It's not about TV5. It's not a debate. I'm ready to come to TV5 anytime because I have. Okay. ఇక్కడ TV5 కి నేను రాలేదు. TV5 debate అంటే పెట్టండి. I have all day to come and sit anytime and prove all everything. Okay, coming to my prize money. కమింగ్ టు మై ప్రైజ్ మనీ 50 lakhs. నేను 113 రోజులు రాత్రి పగలు కష్టపడి గెలుచుకున్న డబ్బు ఆఫ్టర్ ట్యాక్స్ నా చేతికి వచ్చింది 34 lakhs. 34 lakhs చేతికి వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ విజేతగా నా ట్రోఫీని ప్రజలకు అంకితం చేస్తూ నేను మాట్లాడిన మాటలు, నా తల్లి ఆర్థిక సహాయంతో లేకుండా క్యాన్సర్తో బాధపడి నా తల్లిని బతికించుకోవడానికి నాకు డబ్బులు లేక నా తల్లిని బతికించుకోలేకపోయాను. నా తల్లిలాగా ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది తల్లులు ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి డబ్బులు యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ దిస్, షో మీ దిస్. ఎందుకంటే నేను సంపాదించే ప్రతి పైసా, కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఒక జెన్యూన్ విక్టమ్కి యూజ్ అవ్వాలని కారణంతో నేను చాలా సెలెక్టెడ్ పేషెంట్స్కి వెళ్తున్నాను. అందులో భాగంగానే BHP టౌన్షిప్లో ఓ ప్రశాంతి, షీ సఫరింగ్ విత్ ద 4th stage క్యాన్సర్. నేను పుట్టింది అక్కడే, నేను వైజాగ్లో పుట్టాను కాబట్టి ఆవిడ గురించి నాకు తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ఆవిడ్ని గుర్తించి అక్కడికి వెళ్ళి ఆవిడ్ని దత్తత తీసుకుని ఆవిడకి ఇమ్మీడియట్గా ఫస్ట్ విడతగా 25,000 రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆవిడకి క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు నేను ఆవిడతో ఉండి ఆవిడకి క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత దెన్ ఐ గో టు ఇంకొక పేషెంట్, దెన్ ఐ క్యూర్ ఫర్ హర్, దెన్ ఐ గో టు ఇంకో పేషెంట్. నేను డబ్బులు వచ్చాయని చెప్పి ప్రతి క్యాన్సర్ పేషెంట్కి లక్ష పంచలేను కదండి. ఐ హ్యాడ్ టు చూస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కీమోథెరపీ చేయాలంటే ఆ కీమోథెరపీ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ స్టేజ్లో ఉన్నారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి విత్ డాక్టర్ రిపోర్ట్స్తో డాక్టర్తో మాట్లాడి డాక్టర్తో కూర్చుని దెన్ ఐ విల్ ప్రూవ్.
ఇప్పటికీ నాకు వచ్చిన డబ్బుల్లో 25,000 నేను ఆవిడకి ఆల్రెడీ చెక్ ఇచ్చానండి. అండ్ డెఫినెట్గా ఆవిడకి అక్కడే ప్రామిస్ చేశాను. ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే వినండి. నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నాను, మీకు క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఆఖరికి నా భార్య మీద కూడా ఎలిగేషన్ చేస్తున్నారు కదా. నా భార్య బయటకు వచ్చిన తర్వాత నా తల్లి కోరిక తీర్చడం కోసం, కౌశల్ ఒక సినిమాలో హీరోగా చేయడం కోసం తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి నాతో తిరుగుతుందండి. బయటకు వచ్చిన తర్వాత మీకు తెలియని నిజం ఏంటంటే షీ ఈజ్ ఆల్సో సఫరింగ్ విత్ అబ్నార్మల్ క్యాన్సర్ అండ్ దిస్ ఇస్ ద ప్రూఫ్స్ వీ కమ్ టు నో ఆఫ్టర్ ఇట్ కేమ్ అవుట్. అలాంటిది తన ఆపరేషన్ చేయించుకోకుండా 77 సెంటీమీటర్స్ క్యాన్సర్ గడ్డం తన కడుపులో పెట్టుకుని నా కోసం నేను ఒక హీరోగా ఒక సినిమా సైన్ చేస్తే అది చూసి తను ఆపరేషన్ చేయించుకోవాలని షీఈస్ వెయిటింగ్ దాట్. అలాంటి నా భార్యను కూడా తీసుకుని మీరు కౌశల్ వెనకాల తిరుగుతుంది, కౌశల్ రాంగ్ డైవర్ట్ చేస్తుంది. అవును సార్, నాకు బిగ్ బాస్ హౌస్లో బయట ఏం జరిగింది తెలియనప్పుడు బయట ఎవరన్నా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆబ్వియస్లీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనది. ఐ డోంట్ హ్యావ్ మేనేజర్ సార్, తనే నా మేనేజర్. అలాంటిది నా కోసం తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి నా కోసం తిరుగుతుంటే తన్ని కూడా మీరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి సార్, చూడండి. దిస్ ఈస్ ఎవరైతే డిబేట్ కి కూర్చున్నారో ఒక గ్రూప్ క్రియేట్ చేసి కౌశల్ రియల్ సీక్రెట్స్ అని చెప్పి అండ్ నా మీద ఎలిగేషన్ చేస్తూ కౌశల్ రియల్ స్టోరీస్ అని చెప్పి వాళ్ళ గ్రూప్లో నా గురించి ఎంత దారుణంగా మాడుకుంటున్నారో, వాళ్ళ మొత్తం హిస్టరీ ఆఫ్ దర్ వాట్సాప్ గ్రూప్ స్టేటస్. వాళ్ళ పని ఏంటంటే కౌశల్ నాశనం చేయాలి, కౌశల్ ఆర్మీని మూసేయాలి, కౌశల్ నాశనం అయిపోవాలి. ఎందుకు సార్ మీరు నాకు అంటే నాకు ఎందుకు పగ సార్? నేను ఆగండి సార్, నేను వాళ్ళు చెప్తున్నాను సార్, నేను వాళ్ళతో చెప్తున్నాను. నేను ఆర్మీ నేను ఎక్కడ క్రియేట్ చేస్తాను సార్? నేను క్రియేట్ చేస్తాను ప్రూఫ్ ఏంటి? నేను ఎందుకు క్రియేట్ చేస్తాను? నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆర్మీ నేను ఎలా క్రియేట్ చేస్తానండి? మీరందరూ నాకు ఫ్యాన్స్ అయ్యి మీరందరూ కలిసి ఆర్మీ అని పేరు పెట్టుకున్నారు. ఆర్మీకి నాకు సంబంధం లేదండి. ఎందుకంటే మీరు పెట్టుకున్నారు. మీరు ఒక కౌశల్ అన్నకి అభిమానంగా మీరు పెట్టుకున్నారు ఆర్మీ అన్న పేరుని. నేను బయటకు వచ్చిన తర్వాత ఆర్మీ పేరుని ఒక మంచి పద్ధతికి యూజ్ చేద్దామని చెప్పి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇదే సార్ మీరు చేస్తున్న ఎలిగేషన్స్. ఏది ఇల్లీగల్? We have to file a case, sir. We have to file a case. దానికోసం we have to grow it. వాళ్ళకి నిజంగా ఎలిగేషన్ చేస్తే చూపించమనండి. వాళ్ళు చేసిన ఏవైతే గ్రూప్స్ లో జరుగుతుందో అది నాకు డైరెక్ట్ గా పంపించి బెదిరించారండి. నాకు ప్రూఫ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక 2 minutes మాట్లాడతాను. అందరితో నేను ఎందుకు వచ్చానంటే ఒక ఛానల్లో నా గురించి ఒక వీడియో ప్లే చేసినప్పుడు ఎవరైనా సరే ఒక మీడియా పర్సన్ ఏమనుకుంటారంటే సడన్గా ఒక ఛానల్లో ఒక నలుగురు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా ఒక మీడియా పర్సన్స్ ఏమడుతారంటే అక్కడ ఏం జరిగింది, ఆ కార్ ఏంటి, అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, నైట్ అయింది, మిడ్ నైట్ వాళ్ళు ఎక్కడ ఎందుకున్నారు, అతను ఎవరు అలా నుంచో దే యాక్సెప్టెడ్. రియల్ స్టోరీ నేను చెప్తా. ఆర్మీ అనేది ఎవరైతే జరిగింది, ఇప్పుడు మీకు అందరికీ స్టోరీ కొంత అర్థమై ఉంటుంది, ప్రతి ఛానల్కి వచ్చి మళ్ళీ చెప్తాను. జరుగుతున్న కొన్ని గొడవలకి అసలు ఏం కావాలి మీకు అనడానికి అని చెప్పి నేను నా భర్త అక్కడికి వెళితే ఆయన చెప్పింది ఒకటి, మీకు ఏం కావాలి అంటే ఒక నలుగురు నన్ను ట్రోల్ చేశారండి, ఆ నలుగురు వచ్చి నా కాళ్ళ మీద పడ్డారు, ఆ నలుగురిని వదిలేయండి అన్నారు. వదలడం అంటే ఏంటి సార్ అన్న, చంపేస్తాను, రామకృష్ణ అనే అతన్ని చంపేస్తాను. నేను మీరు చూసిన ఆ రోజు వీడియో క్లిప్లో నేను బతిమలాడుతున్నాను, సారీ చెప్తున్నాను. దేనికంటే ఆ నలుగురు ఫ్యామిలీస్ ఉన్నాయండి, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళని చంపేస్తాను అది అంటే భయపడతారు, మీకు ఏం కావాలి, సారీ కావాలో నేను సారీ చెప్తా, అంతేగాని అలాంటి మాటలు మాట్లాడకండి. అలా కాదండి, రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, అది ఆగితే కంప్లీట్ చేయనివ్వండి. ఐ షో ద ప్రూఫ్ ఆల్సో, ఆడియో అన్నీ ఉన్నాయి. రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఆగిపోవాలి, సినిమా ఇండస్ట్రీకి మీరు దూరం అవ్వాలి. ఇవన్నీ మీరు ఎలా చేయగలరు సార్? ఒకవేళ గ్రూపులు తీసేసి అన్నీ తీసేసినా మీరు ఎలా ఆర్మీని చంపేయగలరు? ఆర్మీలో అభిమానాన్ని ఎలా చంపేయగలరు అంటే చంపేస్తాను సార్, నేను చంపేస్తాను, 2 రోజులు చాలు మొత్తం ఆర్మీని లేపేయడానికి అన్న వీడియో ఆడియో నా దగ్గర ఉంది. ఆ తర్వాత నేను 0 నుంచి వచ్చాను, మళ్ళీ 0కి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు, నేను ర్యాలీ ఆపను,
కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ అనేది నా కళ, అది ఆగడం అనేది జరగని పని. ఇంకా కెరీర్ అంటారా, నేను జీరోకి వెళ్ళిపోతాను అంతే కదా, వెళ్ళనివ్వండి, రేపైతే ర్యాలీ అయితే జరుగుతుంది అని చెప్పి మేమిద్దరం కిందకి వెళ్ళి కార్లో కూర్చుంటే ఎవరైతే నలుగురు ఉన్నారో, మీ ఛానల్కి ఎవరు వచ్చారో వాళ్ళ నలుగురు వచ్చి కార్ని రౌండప్ చేసి గొడవ చేస్తే, నేను ఆడపిల్లని, మీరు వీడియోస్ చూడండి, యూట్యూబ్లో అన్నిట్లో రిలీజ్ చేశారు కదా వాళ్ళు, చూడండి, నేను ఆడపిల్లగా చెప్తున్నాను, రేపు తెల్లారిన తర్వాత అందరినీ పిలిచి మాట్లాడదాం, ఈ ఒక్క నైట్కి వదిలేయండి, మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు ఇంట్లో, మీ అందరి ఫ్యామిలీస్కి నేను తెలిసి మీ అందరు మా ఇళ్ళకి వచ్చారు, 2-3 వరకు కూర్చున్నారు, ఇలా చేయడం పద్ధతి కదా, నేను ఏడ్చుకున్నా. వాళ్ళు వినలా, పెద్ద పెద్ద అరుపులు కేకలు ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే ఐ కాల్ సిఐ, మీరు కనుక్కోండి, కర్నూలు సిఐ గారితో కంప్లైంట్ రైజ్ చేస్తే ఆయన వచ్చి, మేడం మీరు ఒక సెలబ్రిటీ, ఆల్రెడీ 3 అయింది టైము, మార్నింగ్ అయితే మీడియా వస్తుంది, ఎందుకు వీటితోటి మీరు వెళ్ళిపోండి, నేను సర్ది చెప్తానంటే, అలా కాదు సార్, మీడియా వచ్చినా పర్లా, ఐ షో ఆల్ దీస్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయండి అంటే, కాదు మేడం వాళ్ళ చేత ఒక లెటర్ రాపిస్తాను, ఇక మీద మీ జోలికి రానని రాపిస్తాను, మీరు మాత్రం ఒక 4 చేత క్షమాపణలు చెప్పించండి, సాల్వ్ అయిపోద్ది అంటే, నేను కౌశల్ గారిని కన్విన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరి చేత లెటర్ రాయించుకొని, అలాగే కౌశల్ గారు నేను ఇంకెప్పుడు మా ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరండి, మేము ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి బయటకు వచ్చి ఆ 4 వీడియోలు ఇస్తే, ఆ తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి, మీ దగ్గర ఒక చెక్ ఉంది కదా 10 lakhs రూపీస్ చెక్, ఆ చెక్ ఇచ్చేసి నేను అగ్రిమెంట్ ఇచ్చేస్తాను అంటే, దానికి కూడా యాక్సెప్ట్ చేసి చెక్ ఇచ్చాను, ఆ వీడియో కూడా ఉంది. ఇచ్చిన ఆ ఈవినింగ్ మీడియాకి వెళ్ళి వీళ్ళు ఎలిగేషన్ చేశారు. చేయొచ్చండి, ఎవరికైనా అన్యాయం చేస్తే మీడియాకి వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు, కానీ మీడియా అనే వాళ్ళు న్యాయం చేయండి. ఒక్కసారి అది ఎంతవరకు నిజం, అది ఒక సెలబ్రిటీ ఎక్కడో ఉంటాడు, షూట్లో ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఉంటాడు, ఒక 4 వచ్చి చెప్తుంటే అప్పటికప్పుడు ఒక సెలబ్రిటీకి ఫోన్ చేసి ఇక్కడ మీడియాలో ఇదవుతుంది వచ్చేస్తారంటే ఎలా వస్తారండి? ఏం జరుగుతుంది అక్కడ? ఏమైనా చేసేయచ్చా? లాస్ట్ జూన్లో స్టార్ట్ అయిన బిగ్ బాస్కి ఇంతవరకు కష్టపడి రాత్రి పగలు వచ్చిన ఫేమ్ని అసలు ఆ ఫేమ్కి ఎంత రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉన్న జనానికి? కౌశల్ గారు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఒక్కొక్క కమర్షియల్ వెళ్ళినందుకు? ఇంత కష్టపడి ఇంత చేసి చిన్నగా బిల్డప్ చేసుకుని ఉంటే 3 hours షోలో కొలాప్స్ అయిపోయింది మొత్తం. బట్ ఓకే, కష్టాన్ని నమ్ముకున్నాం, కష్టంతో పడుతుందాం, ప్రాబ్లం లేదు. కానీ ఒక్కటే రిక్వెస్ట్, ఆ రోజు నైట్ ఏం జరిగింది ఏంటి అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి, ఒక తెలియని స్టోరీ అది, దాన్ని బేస్ చేసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ప్రూఫ్స్ అన్ని మీకు తీరిగ్గా, మీ అందరికీ తీరిగ్గా ఉంటే రండి, జూమ్ పెట్టుకోండి, వీడియోస్ ఆడియోస్ అన్నీ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రూఫ్లు ఉన్నాయి, హ్యాపీగా కూర్చొని అన్నీ చూశాక ఫేమ్ని తిరిగిస్తారా? ఫేమ్ కాదు, ఫేమ్ పక్కన పెట్టండి, వచ్చిన నిన్నని ఇన్ని రోజులు మీకు తెలుసా, ఈ 2-3 days పడ్డ నరకం తెలుసా, వచ్చిన కాల్స్ తెలుసా, బెదిరింపులు తెలుసా? 3 రోజులు నిద్రలేదు మాకు, 3 రోజులు అన్నయ్య ఎందుకు మాట్లాడట్లేదు, కౌశల్ గారు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడాలి, ఏం జరుగుతుంది, మాకు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. సరే వచ్చాం చూసి, ఇప్పుడు మా టైంని ఎవరు తిరిగిస్తారు? ఇంత నాశనం చేశారు కదా జీవితాన్ని, ఎవరు తిరిగిస్తారు? వచ్చి నిందలు పోతాయా? దిస్ ఇస్ వాట్ మీడియా ఈజ్ డూయింగ్. చేయండి, ఎంత కావాలంటే అంత చేయండి, కానీ ప్రూఫ్స్ తీసుకోండి. ఇలా పెట్టి ఇది ఒక ప్రూఫ్, మా పిల్లలకంటే బొమ్మలు కొనిపెట్టాడు, ఎంత చిల్లరండి అది. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా పిల్లలు ఎవరో ఇద్దరు తీసుకెళ్ళి చక్కగా ముద్దులాడి, మీలో ఒకరు వెళ్ళి ఏం కావాలమ్మని అది ముద్దుగా ప్రేమగా కొనిస్తారు. ఈజ్ దట్ ద పాయింట్? అంటే నేను ఇది చేశాను అది చేయలేదు, చిల్లని, ఇంత చిల్లని మనిషిగా ప్రచారంలోకి తీసుకురావాలి కౌశల్ గారిని. ఏం వచ్చింది మీకేం వచ్చిందని చేశారు ఇదంతా? ఇమాం, శేషు, విక్రమ్, క్రాంతి, సంతోష్, హరిగారు, ఇప్పటికీ హరిగారనే అంట ఆయన్ని. ఈ 5గురు చేసిన పనికి, చేసిన ఆరోపణలకి ప్రతి ఒక్కరికి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఐ షో, మీరు ఎప్పుడు స్వాటిస్తారో ఇవ్వండి, వచ్చి కూర్చొని మొత్తం చూపిస్తాను నేను. బికాస్ 3.5 దే ఆస్క్ ద క్వశ్చన్, ఐ టెల్ ద ఆన్సర్. ఓకే, ఇది జరిగిన తర్వాత నిన్న మొన్న ఎప్పుడైతే 25th అది జరిగిందో, నెక్స్ట్ సెకండ్ నుంచి ఒక్కొక్కళ్ళు స్టేటస్లు, లైవ్లు, తీరిందా అని ఒకళ్ళు, అబ్బా ఎన్ని రోజులు అంత హ్యాపీగా ఉందో అని ఒకరు, నేనంత నేమ్స్ చెప్పి వాళ్ళని ఎప్పుడు, నేను కూడా బిగ్ బాస్లో ఇప్పుడు మీ అందరికీ తెలిసే నిజం, బిగ్ బాస్లో 3.5 months ఉంటే నేను ఏ రోజు ఒక నా పెయిన్ని కానీ ఎక్కడ చెప్పుకోలేదండి. ఏడ్చుకున్నాను, బాధపడ్డాను. రియాలిటీ షో అని యాక్సెప్ట్ చేసి యాజ్ పర్ టర్మ్స్ అది యాక్సెప్ట్ చేయాలనుకొని వెళ్ళారు. ఫస్ట్ 2 weeks ట్రోలింగ్ వచ్చింది ఆయన గురించి, పులిహోర అన్నారు, అదన్నారు, ఫ్లోట్ చేస్తున్నారు అన్నారు. మరి ఆ రోజు ఏమైంది ఆర్మీ? ఆ రోజు ఎందుకు లేదు ఆర్మీ? ఒకవేళ మేము పెయిడ్ అయితే ఆ రోజు అంతా బాగానే ఉంది కదా, నేను ఏడ్చుకున్నాను కదా. ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చారు, సపోర్ట్ ఉన్నారు. ఈరోజు నిన్న అది జరిగిన తర్వాత ఎక్కడో ఉన్న బాబు గోగినేని గారు, ఎక్కడెక్కడో అందరూ వచ్చేసి స్టేటస్లు పెట్టేసుకొని లైవ్లు ఇచ్చేసుకుంటూ, నేను చెప్పాను కదా అదైంది కదా ఇదైంది, ఇదా మీరు చేయాల్సింది? ఒకరిని ట్రోల్ చేసి, నా ఇన్స్టాగ్రామ్ చూడండి, ప్రతి ఒక్కరికి చెప్పాను ట్రోల్ చేయొద్దు, అంతెందుకండి, నేను ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. నాకు వచ్చే మెసేజెస్, నా గురించి ట్రోలింగ్ జరిగింది, నేను మీకులాగా ఇలా పెట్టి చూపించలేను నా గురించి ఇలా అంటున్నారు అని. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్,
కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా నేను బయటికి రావాల్సి వచ్చింది. మేనేజర్ని పెట్టుకొని, డ్రైవర్ని పెట్టుకొని స్టేటస్ బిల్డప్ చేసుకునేంత కెపాసిటీ మాకు లేదు. వీఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ వీ హ్యావ్ 2 kids. దాన్ని గౌరవించండి. ఏదో వచ్చేసింది కదా అని ప్రతి ఒక్కరు ఇంటెన్షన్. దిస్ ఈస్ ద పెయిన్ విచ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు యూ పీపుల్. Sir, Except TV5, you can ask any channel, can ask anything. TV5 కి ఎక్స్క్లూజివ్ గా నేను కూర్చుంటాను. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు శేఖర్ బ్రదర్ అని ఒక వ్యక్తి బిగ్ బాస్ లో ఫోన్ చేసి అతను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కౌశల్ ఆర్మీ పేరుతో బ్యాడ్ ట్రోల్స్ చేస్తున్నారు, కౌశల్ ఆర్మీ పేరుని యూజ్ చేసుకుని మీరు బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. దట్స్ ఆన్సర్ ఫర్ దెమ్ అండి. కౌశల్ ఆర్మీ పేరుతో ఏం చేస్తారో నాకు లోపల నాకు తెలీదు. వాళ్ళు నా పేరుని, నాకు ఆర్మీ పేరుని యూజ్ చేసుకుని నా ఆర్మీ వాళ్ళకి బ్యాడ్ చేయాలని చెప్పి ట్రోల్స్ చేసిన సందర్భాలు, అతనితో కాల్ చేసిన సందర్భాలు కూడా బిగ్ బాస్ లో మీరు కాల్ కూడా వినే ఉంటారు. ఎవరు సార్? అవును సార్, కౌశల్ ఆర్మీ అని గ్యారంటీ ఏంటి వాళ్ళు? కౌశల్ ఆర్మీ అని గ్యారంటీ ఏంటి వాళ్ళు? కౌశల్ ఆర్మీ అని గ్యారంటీ ఏంటి సార్? వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ ఇచ్చానా? వాళ్ళకి ఏమైనా మెడలో ట్యాగ్ చేసానా ఆర్మీ అని? అంటే కౌశల్ కోటేసిన ప్రతి ఒక్కరు కౌశల్ ఆర్మీ అయిపోతారా సార్? కౌశల్ ఆర్మీ అంటే నేను ఒక సంస్థ, వాళ్ళని నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ నేను గుర్తించి వాళ్ళకి నేను ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులు ఇచ్చాను. దే షుడ్ కమాండర్. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఓట్లేశారు సార్, అందరూ కౌశల్ ఆర్మీ అయిపోయారు సార్. ప్రపంచంలో చాలా మంది ఓట్లేశారు, వాళ్ళ దేర్ ఆల్ డోంట్ కమాండర్ కౌశల్ ఆర్మీ. నాకు ఓటేసిన ప్రతి ఒక్కరు ఆర్మీలో మెంబర్ కాదు. ఆర్మీ మెంబర్ అంటే వాళ్ళకు మంచి పనులు చేస్తే కౌశల్ ఆర్మీ ఫౌండేషన్తో ముందుకు తీసుకెళ్లాలని నేను మంచి పని చేసినప్పుడు నా వెనకాల ఉండేవాళ్ళు సార్ మెంబర్స్ అంటే. ఇఫ్ యూ హ్యావ్ టైం, నిజంగా అడుగుతున్నాను, మీకు టైం ఉంటే వినాలనుకుంటే వాళ్ళు చేసిన 3 hours ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్గా కానీ పబ్లిక్గా కానీ 1 by 1 అడగండి. 1 by 1 ఐ విల్ షో ద ప్రూఫ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే హరికృష్ణ గారు నాకు సినిమా స్టార్ట్ చేసే ముందు అతను కర్నూలు ఈవెంట్ చేస్తున్నప్పుడు అతను తాగి ఎవరికో ఏదో చెప్పారంట బెంగళూరులో మెంబర్స్కి. నాకు 2014లో నాకు ఫస్ట్ ఏపీలో నిర్భయ కేసు ఉంది, అందులో అరెస్ట్ అయ్యాను, ఇది ఏదని చెప్పి. సో అతను చెప్పుకున్న దానికి వీలు లేదా అంటే దానికి నాకు సంబంధం లేదు. అతనికి అసలు నిర్భయ కేసు ఉందని, ఒక 14 years అమ్మాయిని రేప్ కేసులో అతను ఇరుక్కున్నారన్న విషయం నాకు తెలియదు. అతను మొన్న ఎప్పుడైతే అతను సినిమా తీయట్లేదో అప్పుడు మా వాళ్ళు పెడితే నాకు తెలిసింది వాళ్ళ గురించి. ఇవన్నిటినీ వాళ్ళు సద్వినియోగం చేసుకుని అతను ఏదో ట్రోల్ చేస్తున్నారని చెప్పి నా మీద ఇన్ని ఎలిగేషన్స్ ఎలా చేస్తారు సార్ వితౌట్ ప్రూఫ్స్? అతను ఆర్మీ అని చెప్పి 25 లక్షలు ఉండాలని చెప్పారు కదా. ఎక్కడ వచ్చింది 25 లక్షలు? ఐ హావ్ ఎ కంప్లీట్ బ్యాంక్ సీల్ స్టేట్మెంట్. ఎక్కడ వచ్చింది 25 లక్షలు? ఆఖరికి ఇమాం షేక్ అనే వ్యక్తి కారు కట్టంగా పడుకుని మీకు నేను ఓటేసాను, మీ ఆర్మీలో డబ్బులు వేసాను, ఎవడేసాడు సార్? డబ్బులు చూపించమనండి. అతను డబ్బులు తీసిన ట్రాన్సాక్షన్ చూపించమనండి. ఆ హృదయాన్ని ఆవిడ ముసుగు కట్టుకుని వచ్చింది కదా. ఆవిడ కౌశల్ ఆర్మీలో అందరితో పాటు ఆవిడ ఒక 10,000 ఇస్తే ఆవిడ 10,000 మంచి పని కోసం ఇచ్చింది సార్. ఆవిడ ఇప్పుడు అంది కదా, అందరి ముందు స్టేట్మెంట్స్ పెడితే సారీ చెప్తా ఉంది కదా, సారీ చెప్పానండి. ఐఎమ్ ప్రూవింగ్ ఆల్ దిస్ థింగ్స్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. పబ్లిక్ ముందు స్టేట్మెంట్స్ తో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్. వాడిని కావాలంటే ఎటువంటి ఆర్డర్ తెప్పించుకోమనండి. నేను 24/7 ఆఫీస్లో అవైలబుల్ ఉంటాను. ఐ కెన్ షో ఎవ్రీథింగ్ లీగల్లీ. ఇప్పుడు చెప్పానండి సారీ. ఎవరు అనూష, నెల్లూరులో అనూష ఉంది కదా, ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళందరూ గెట్ టుగెదర్ పెట్టుకుంటే నాకు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు గెట్ టుగెదర్ ఎందుకు పెట్టుకుంటున్నారు, వీళ్ళందరూ ఉన్నారు విషయం కూడా నాకు తెలియదు. నా భార్య చెప్పింది వాళ్ళందరూ మీ అభిమానులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారంటే అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి నా పిల్లల్ని కూడా కలవకుండా నా పిల్లల్ని వదిలేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆవిడేమో నాకు కేక్కి 3,000 ఇచ్చిందంట. ఆ 3,000 నాకు ఇవ్వాలంట. నేను బిగ్ బాస్ ఉన్నప్పుడు నాకు రక్తదానం, నా పేరు మీద రక్తదానాలు చాలా మంది చేశారు సార్. ఇప్పుడు వాళ్ళని రక్తం ఇస్తానా? నేను కేరళ ఫ్లడ్స్కి అది బిగ్ బాస్ ఉన్నప్పుడు కేరళ ఫ్లడ్స్ వచ్చాయి. కౌశల్ ఆర్మీ పేరుతో ఇమాము ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది దగ్గర డబ్బులు దోచుకున్నారు. కౌశల్ ఆర్మీ డొనేషన్ చెప్పి. దానికి ఆ శేషు అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతనే ఇమాంతో గొడవలు పడిన కూడా రోజులు ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్ ద చాట్. వాళ్ళందరూ కౌశల్ ఆర్మీ పేరుతో చాలా. నేను ఎనర్జీ, నా పవర్, నా యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు పవన్ కళ్యాణ్ గారు బికాజ్ ఐఎమ్ బిగ్ డివోటీ ఆఫ్ హిమ్. నేను తమ్ముడు, ఖుషి, బద్రి, ఐ ట్రావెల్ వెరీ క్లోజ్లీ విత్ హిమ్. ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock అతనితో జాగింగ్ కలిసి వెళ్ళేవాను సార్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టిల్ పవన్ కళ్యాణ్ గారు టేబుల్ ముందు చూడండి సార్, నా పేపర్ ఉంటుంది. కౌశల్ గారు వాంట్స్ టు మీట్ యూ పర్సనల్గా. సత్యప్రసాద్ గారిని ఎన్నోసార్లు ఫోన్ చేయడం జరిగింది సార్. ఐ హ్యావ్ ఎ ఆడియో క్లిప్స్ ఆల్సో. సార్ కూడా అన్నారు, హరిప్రసాద్ గారు
పవన్ కళ్యాణ్ ప్రివే హరిప్రసాద్ గారిని చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ అసిస్టెంట్ అనీఫ్ బాయ్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆఖరికి హరిరామ్ జోగే గారు పాలకొల్లులో ఉన్న హరిరామ్ జోగే గారు మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కౌశల్ గారు కలవాలనుకుంటున్నారని చెప్పి హరిప్రసాద్ గారికి మాట్లాడడం జరిగింది. సార్ పవన్ కళ్యాణ్ గారిని అంటే నాకు పిచ్చి సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అతని టేబుల్ మీద కౌశల్ గారు వాంట్స్ టు మీట్ ఆ పేపర్ ఎప్పుడు ఉంటుంది. స్టిల్ ఐ వాంట్ టు మీట్ హిమ్. అతను టైం ఇస్తే ఫస్ట్ గెలవాల్సిన వ్యక్తి అతనే. ఎందుకంటే ఐ వాంట్ టు షో దాట్ మీ వ్యక్తిత్వంతో, మీ బాడీ లాంగ్వేజ్తో, మీ పవర్తో, మీ ఎనర్జీతో నేను బిగ్ బాస్ హౌస్లో ఒక యాటిట్యూడ్తో మీకు బానిసే గెలిచాను చెప్పుకోవడం కోసం. అలాంటిది TV5లో ఎప్పుడు ఎవరు ఎలిగేషన్ అయినా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు సార్ తీస్తారు మీరు? వాట్ ఈస్ ద ప్రూఫ్ సార్? నేను ఎందుకు అంటాను సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ గారు అని? నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్. కావాలంటే నేను చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో చూడండి సార్. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు కాదు సార్. నేను నా గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా టాపిక్ తీస్తే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు నాకు లైఫ్ ఇచ్చారు ఒక మోడలింగ్ ఏజెన్సీ పెట్టించి. పవన్ కళ్యాణ్ గారు నాకు చాలాసార్లు మంచి మంచి విషయాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైతే శేషన్ వ్యక్తి ఎలిగేషన్ చేశాడో అతను ఒక అమ్మాయితో అతను పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పోటుగాడు అన్నారో అది కంప్లీట్ ఆడియో మెసేజ్ ఉంది సార్. అది కూడా మీకు వినిపిస్తాను. వాళ్ళు అనుకుని నా పేరు బయటికి లాగితే వాళ్ళు ఫేమస్ అయిపోతాం అనుకోవడం ఏంటి సార్? అంటే వాళ్ళ ఫేసులు ఎవరికి తెలీదు, వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలీదు. అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కౌశల్ విషయం లాగితే మేము ఫేమస్ అయిపోతామా? ఎవరో నిన్న కర్నూలులో డబ్బులు ఇచ్చి నా ఫోటోని దహనం చేపించారు సార్. వాట్ ఈస్ ద ప్రూఫ్ సార్? ఇవాళ జనసేన స్పోక్స్ పర్సన్ కళ్యాణ్ సుంకర గారు అతను నా గురించి మొత్తం ఎంక్వైరీ చేసి పవన్ కళ్యాణ్ గారి మేనేజర్తో కూడా మాట్లాడి కౌశల్ మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎందుకు చేశారు, దేనికోసం చేశారు అన్నీ మాట్లాడి అతను పెట్టిన కామెంట్, కౌశల్ మండా గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటూ ఎవరు ట్రోల్స్ చేయొద్దు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ ఏ మాట జారలేదు. నేను పలు విభిన్నమైన మార్గాల్లో వాస్తవాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాను. కౌశల్ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పట్ల గౌరవం కలిగి ఉన్నారని పెద్దల ద్వారా తెలిసింది. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ మీద మాత్రమే శ్రద్ధ పెట్టమని సహజ కార్యకర్తలకు నా విన్నపం. కొందరు పనిగట్టుకుని మనల్ని పక్కద్రోవ పట్టించడానికి ఇలాంటి గొడవల వైపు మనల్ని మళ్లిస్తున్నారు, గమనించే ప్రార్థన. కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, జనసేన స్పోక్స్ పర్సన్ గారు. సార్ సార్ కానీ నేను పార్టీ పెడతానని కానీ నా భార్యని బాపట్ల నుంచి నిలబెడతానని కానీ నేను ఎప్పుడు అనలేదు సార్. అసలు అవి ఎన్నో అంటుంటారు, అన్నింటినీ తీసుకొచ్చి న్యూస్ చేస్తారు. సార్ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళిన వ్యక్తి, కొంత వేల మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి నాశనం అయిపోవాలి. ఎందుకంటే ఇతను మమ్మల్ని కౌశల్ ఆర్మించి తీస్తాడు. ఇతను కౌశల్తో సినిమా చేయట్లేదని చెప్పి ఒక పోస్ట్ పెడితే ప్రతి ఒక్కరు మమ్మల్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ నా మీద కసి తీర్చుకోవడానికి, నన్ను నాశనం చేయడానికి పెట్టుకున్న పని సార్. వీళ్ళ మీద ఆల్రెడీ నేను FIR ఫైల్ చేశాను. దేర్ ఆల్రెడీ ఆల్ 6 people ఆర్ ఫైల్డ్ కేస్ ఆన్ ద సెక్షన్ ఆఫ్ ఆన్ ద 67 ITA Act and 106 IPC section prakaram. I filed a case in cybercrime, so they're going to arrest soon also. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.